అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మన మెటీరియల్ పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటుందని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది పార్ట్ 2. ఇక్కడ ఇదంతా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇదంతా ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ వర్డ్స్ ఇచ్చేసి వాటి మీనింగ్స్, తర్వాత స్మాల్ వర్డ్స్. అంటే ఐ మీన్ టు సే దట్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ బిగినర్స్. బేసిక్స్ నుండి మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, అది అమావాస్య, గ్రహణము, శని, శుక్రుడు అంటే మీనింగ్ ఏంటి. ఇదిగోండి, ఎడారి, అడవి. అడవి అంటే ఫారెస్ట్, పర్వతము మౌంటైన్, కొండ హిల్. అలాగే పాలపుంత అంటాము, గెలాక్సీ, అండ్ కెరటాలు, వేవ్స్. ఇందులో మనకు అన్నీ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవి బేసిక్స్ కదా. ఇదిగోండి, మళ్ళీ తర్వాత పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 స్టార్ట్ అయినప్పుడు ఈ పార్ట్ 2లో కూడా నేను మీకు ముందు మాట అని ఇచ్చాను, టు ద రీడర్స్ అండ్ ఇంగ్లీష్ లెర్నర్స్. ఇంగ్లీష్ లెర్నర్స్ అంటే మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసుకోవడం కూడా అనవసరం. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ taking this book are the people who have no interest in this language. ముందు మాట అని నేను ఇక్కడ కూడా రాశాను చూడండి, పార్ట్ 2లో కూడా. ఇందులో ఏముంది అంటే, బుక్ తీసుకోగానే సరిపోదు, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాష అని. ఇక్కడ చూడండి, ఇదంతా క్లియర్గా చదవండి. అలాగే ఇక్కడ నా గురించి ఉంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రము కర్ణాటి అశోక్ చక్రవర్తి అని మీరు గూగుల్లో టైప్ చేసిన, యూట్యూబ్లో టైప్ చేసిన, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసిన, లేకపోతే మీకు ఫేస్బుక్లోనైనా సరే నా డీటెయిల్స్ మీకు వచ్చేసాయి. అంటే నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, దెర్ ఈస్ నో డౌట్. అండ్ యూ నీడ్ నాట్ ఫీల్ దట్ కాల్ చేయడానికి, యు ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు కాల్ మీ. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. ఇదిగోండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. Parts of speech, tenses, clauses, phrases, active voice, passive, direct and indirect speech, degrees of comparison, articles, idioms, synonyms, antonyms, etc. ఇలా ఎన్నో టాపిక్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని అనుకుంటాం అనమాట. నిజానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, మనం ఎవరితోనైనా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఇవన్నీ టాపిక్స్ మనకు రావాలా? ఈ టాపిక్స్ అన్నీ మనకు రాకపోతే మనం ఇంగ్లీష్లో మాట్లాడలేమా అంటే, ఇదిగోండి ఈ ప్రశ్నలకు సమాధానమే మా ఈ స్పీక్ ఇంగ్లీష్ బుక్. ఇక్కడ నేను క్లియర్గా రాశాను, ఇవన్నీ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు అని నేను రాశాను. ఇవన్నీ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు. ఇవే కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీరు సెర్చ్ చేస్తే ఐ ఫీల్ దట్ దేర్ ఆర్ మోర్ దెన్ 500 టాపిక్స్. 500 టాపిక్స్ కంటే ఎక్కువ ఉంటాయి. మరి అవన్నీ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ వస్తుందా? మీరు ఒకసారి ఆలోచించండి. డూ యూ వాంట్ టు లెర్న్ ఆల్ దోస్ టాపిక్స్ టు స్పీక్ ఇంగ్లీష్? లేదు మై డియర్ ఫ్రెండ్స్, నేనే చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఎందుకని ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటే, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏం కావాలి అన్నది మాత్రమే నేను స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను. అలాగే స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పటివరకు నా క్లాసెస్ బాగలేవు అన్నది నేను వినలేదు. అండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఐ హ్యావ్ రిటన్ హియర్ ప్రిఫేస్ అని. ఫస్ట్ మీరు ఇదిగోండి, ఇంట్రెస్ట్, పేషెన్స్, కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీరు బుక్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, లేకపోతే వద్దు అని ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే, ఇదిగోండి ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంది. లెట్ us స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ లెట్ us స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నాను. మీకు ఇక్కడ నేను ఏదేదైతే ఉందో మెటీరియల్ తీసుకున్నారనుకోండి, మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి, ఫస్ట్ మీకు ఏం రావాలి అని అంటే, నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే, మీకు నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి, అడ్జెక్టివ్స్ ఏంటి, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఇఫ్ యూ సీ దట్ adverb, how many kinds of adverbs are there, and if you see adjective, how many kinds of adjectives are there. ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కనుక నేర్చుకున్నారు అంటే మీకు 10 years అయినా సరిపోదు. నో, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్.
కాబట్టి మీరు అవన్నీ కాదు, సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి అనేది మాత్రమే నేర్చుకోండి. సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇచ్చాను. ఏమి ఇచ్చాను అంటే ఇదిగోండి, సెంటెన్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందు. సో వీఆర్ లెర్నింగ్ హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. ఇక్కడ ఏంటి నేను అన్నది, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు అన్న. నేను అన్ని సెంటెన్సెస్ని కూడా ఇంగ్లీష్లోకి తెలుగులోకి రాశాను మై డియర్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఇఫ్ ఐ రైట్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ దట్ ఇంటూ తెలుగు. నేను తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏదైతే తెలుగులో ఉందో, ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే అన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలిస్తే చాలు అని ఉంది కదా. ఇది నేను ఇంగ్లీష్లో కూడా రాశాను చూడండి. వీ నీడ్ నాట్ లెర్న్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ టు స్పీక్ ఇంగ్లీష్. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. చూడండి, సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో తెలిస్తే చాలు అని అర్థం. ఎలా ఫామ్ చేయాలి అన్నది ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నేను ఏదైతే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నేను ఏదైతే ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్ అని చెప్తాను, ఏదైతే ఇంపార్టెంట్ కాదో అది అన్ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఇది ఉంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అంటే యూ హ్యావ్ టు నో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ దిస్ టేబుల్. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ అదర్ వర్డ్స్ ఉన్నాయి. సబ్జెక్టు, వర్బ్, అదర్. ప్రపంచంలో ఎవరు సెంటెన్స్ తయారు చేయాలన్నా సబ్జెక్ట్ తీసుకోవాలి, వర్బ్ తీసుకోవాలి, అదర్ వర్డ్స్ తీసుకోవాలి. మరి సరే సార్, మరి సబ్జెక్ట్ అన్నారు, వర్బ్ అన్నారు, అదర్ వర్డ్స్ అన్నారు కదా, మరి ఏంటవి అంటే ఇదిగోండి, సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్, నౌను ప్రొనౌను వస్తుంది అనమాట. నౌను ప్రొనౌను సబ్జెక్ట్స్. మరి వర్బ్ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, యాక్షన్ వర్బ్ ఉంటుంది. చూడండి, వర్బ్స్ అంటే కూడా దేర్ ఆర్ మెనీ వర్బ్స్, మెనీ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్. ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, ఇన్ఫైనైట్ వర్బ్ ఉంటుంది, ఫైనైట్ వర్బ్ ఉంటుంది, నాన్ ఫైనైట్ వర్బ్ ఉంటుంది, ఇరెగ్యులర్ వర్బ్ ఉంటుంది, రెగ్యులర్ వర్బ్ ఉంటుంది, కాజిటివ్ వర్బ్ ఉంటుంది. ఇలా మీకు చాలా వర్బ్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా ఇయర్స్ అవుతుంది. బట్ యూ నీడ్ నాట్ లెర్న్ టు స్పీక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే అవన్నీ అవసరం లేదు మీకు, గ్యారంటీ. హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్ మాత్రమే చూడాలి మీరు. వాట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వాట్ ఈజ్ యాక్షన్ వర్బ్, యూ హ్యావ్ టు నో దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సమ్ పీపుల్ కాల్ దిస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ని కొంతమంది ఏమంటారంటే ఆక్సిలరీ వర్బ్ అంటారు. కొంతమంది ఆక్సిలరీ వర్బ్ అంటారు, కొంతమంది హెల్పింగ్ వర్బ్ అంటారు. యాక్షన్ వర్బ్ని కూడా కొంతమంది ఏమంటారు అంటే మెయిన్ వర్బ్ అంటారు. సమ్ పీపుల్ కాల్ దిస్ యాక్షన్ వర్బ్ మెయిన్ వర్బ్, అండ్ సమ్ పీపుల్ కాల్ దిస్ హెల్పింగ్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ అని అంటారు. కానీ ఆక్సిలరీ వర్బ్ అన్నా హెల్పింగ్ వర్బ్ అన్నా ఒకటే, యాక్షన్ వర్బు తర్వాత మన మెయిన్ వర్బ్ అన్నా ఒకటి. సరే, మరి ఇవి చూసాం ఇక్కడ. మరి ఇక్కడ ఏంటి, అదర్ వర్డ్స్ అని ఉన్నాయి కదా. ఈ అదర్ వర్డ్స్ ఏంటి అంటే, అదర్ వర్డ్స్లో ఏం రాస్తాం మనం? వీ రైట్ ప్లేస్, టైమ్, పర్సన్, యాక్షన్స్, డే, డేట్, మంత్, ఇయర్, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవి రాస్తాం అన్నమాట. సరే, క్లియర్గా అన్నీ వచ్చాయా ఇక్కడ అంటే సమ్ టైమ్స్ వీ మే మిస్ సంథింగ్. చూడండి, ప్రతి ఒక్కటి ఉండదు ఎక్కడ కూడా, మీరు ఏది నేర్చుకున్నా ప్రతి ఒక్కటి ఉండదు. అండ్ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాను నేను. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు తెలుసు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది మీకు తెలుసు, కానీ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనేది కూడా తెలుసుకోండి. ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు, ప్రతి దాంట్లోనూ మిస్టేక్స్ ఉంటాయి. మనం ఈవెన్ దేవుళ్ళ స్టోరీస్ చూస్తే కూడా మనకు మిస్టేక్స్ తెలుస్తూ ఉంటాయి కొన్ని. అది ఎలా అవుతుంది, ఇలా అవుతుంది. సరే, ఇక మనము అది మన బిలీఫ్ అనుకోండి. ఇఫ్ వీ బిలీవ్ ఇన్ సంథింగ్, దెన్ వీ స్టార్ట్ బిలీవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. అండ్ వాట్ ఎవర్, ఇప్పుడు ఒక పర్సన్ని మనం బిలీవ్ చేసాం అనుకోండి, ఆ పర్సన్ ఏం చెప్పినా కరెక్టే అనిపిస్తుంది మనకు. ఒక పర్సన్ మనకి ఇష్టపడ్డాం అనుకోండి, ఆ పర్సన్ ఏది చేసినా మనకి ఇష్టం అనిపిస్తుంది. కానీ అలా కాదు, వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. ఇది కరెక్టా కాదా అనేది మనకు కూడా తెలియాలి కదా. ఏదో ఎదుటి వాళ్ళు ఏదో చెప్పారు కదా, అది అన్నీ కరెక్టే అవుతాయని అని చెప్పి అనుకోవద్దు.
అండ్ ఇక్కడ చూడండి మనకు ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంది, వర్బ్ ఉంది, టెన్సెస్, ఆర్టికల్స్, క్వశ్చన్స్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంపారేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. ఐ హ్యావ్ నాట్ రిటన్ ఆల్ దట్ హియర్. టాపిక్స్లో అన్నీ రావు. ఇప్పుడు కాన్వర్జేషన్స్ రాసాం మనం. వీ హ్యావ్ రిటన్ మెనీ కాన్వర్జేషన్స్ హియర్. ఈజ్ దట్ కాన్వర్జేషన్ టాపిక్? కాన్వర్జేషన్ ఉందా ఇక్కడ? కాన్వర్జేషన్ లేదు. కాబట్టి కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇక్కడ మనకి ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను నేను, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. వన్ బై వన్ చూస్తే మీకే తెలుస్తుంది. క్వశ్చన్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఆన్సర్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. అంతే. ఓకే, ఇది మనము టాపిక్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ జస్ట్ విల్ గెట్ టు నో అబౌట్ దోస్ 4 సెంటెన్సెస్. 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ అంటే 4 సెంటెన్సెస్ కదా. 2 ఆన్సర్స్ ఏంటి అంటే పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. ఓకేనా? అలాగే క్వశ్చన్స్ అంటే ఏంటంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఈ 2 ఉంటాయి. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నారు కదా, మరి ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని. అన్నిటికి కూడా ఇఫ్ వీ హ్యావ్ సమ్ అదర్ నేమ్ ఐ విల్ టెల్ యూ దట్ నేమ్ ఆల్సో. అండ్ నేమ్స్ చేంజ్ అవుతాయి, బట్ మీకు సబ్జెక్ట్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, ఏమాత్రం చేంజెస్ ఉండవు. సో ట్రై టు లెర్న్ దిస్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఐ విల్ టీచ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే మీకేమైనా డౌట్ వస్తే కూడా మీరు కామెంట్ చేయొచ్చు. I will clear that doubt and I will make a video on your doubt and I will post it. Okay? Thank you very much, my dear friends. Follow me and subscribe if you have not subscribed. Thank you.